నమస్తే, నేను బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే పాతవి అంక డైమండ్‌ది ఎలా చేశానో చూపిస్తాను. కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. ఒక కస్టమర్ కేరళ నుంచి తీసుకొచ్చారనమాట. తను 2, 3 డేసే ఉంటా అన్నారు. 2 డేస్‌లో ఎలా కంప్లీట్ చేశాను, ఏమేమి చేశానో చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ కేరళ నుంచి తీసుకొచ్చారండి. ఇంకా ఉన్నాయి తనవి. అవి కూడా చూపిస్తాను. ఏంటంటే నాకు 2 డేస్ టైం ఇచ్చారు. ఇవన్నీ చేసి ఇచ్చేయమన్నారు. అన్నీ రెడీ చేసేసామనమాట. ఇవాళ ఇప్పుడు ఇచ్చేసేయాలి, డిస్పాచ్ అయిపోతే అందుకని చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. ఇదేంటంటే పాత అంకెట్ నక్లిస్ అనమాట. దానికి ఇక్కడ కింద రూబీ స్టోను, ఎమరల్డ్ స్టోన్ వచ్చింది. కింద మాత్రం ఏమున్నాయంటే ఇలా ముత్యాలు ఉన్నాయి. దీంట్లో వేసేసాను. ఇప్పుడు ఈ 9 ముత్యాలు కింద ఇక్కడ ఉన్నాయి అనమాట. ఓన్లీ లాకెట్కి ఇక్కడ ఆ ముత్యాలు ఉన్నాయి అనమాట. నేనేం చేశానంటే ఇప్పుడు ఆ ముత్యాలు తీసేసి ఇక్కడ మాత్రం అన్నిటికీ అంకర్ డైమండ్స్కి లూప్స్ పెట్టేసుకొని గ్రీను ఏంటంటే ఈ డార్క్ గ్రీన్ ఉంది కాబట్టి ఇక్కడ తను గ్రీనే కావాలన్నారు. అందుకే నా సెంటర్లో ఉన్న పెద్ద డార్క్ గ్రీన్ కలరే కటింగ్ అనమాట. ఇప్పుడు ముత్యము ఇవన్నీ వేసుకొని ఇలా వేసి ఇచ్చేసాను. మళ్ళీ అక్కడ కింద తీసేసిన సౌత్ సీ ఉన్నాయి కాబట్టి అవి ఏం డ్యామేజ్ చేయొద్దని చెప్పేసి దాన్ని ఇప్పుడు ఏం చేస్తానంటే ఇట్లా నల్లపూసల్లోకి ఇలా షార్ట్ లెంగ్త్ నల్లపూసలు చేసేసి దాని కింద ఇవి వేసి ఇచ్చేసాను. అంటే తీసేసినవి కూడా ఏం డ్యామేజ్ చేయను అనమాట. నేను ఇది ఫోటో పెడతాను చూడండి, అంతకుముందు ఎలా ఉందో అర్థమవుతుంది. రెండోది ఏంటంటే నక్లెస్లు పాడైపోతాయి ఆ భయమే అక్కర్లేదనమాట. ఇప్పుడు ఇది చూస్తే అంకర్ డైమండ్స్, అట్లాంటి అంకర్ డైమండ్స్ అవనండి, డైమండ్ అవనండి, ఏదైనా లేజర్లో పెట్టిస్తాం కాబట్టి డ్యామేజ్ అయ్యే ప్రసక్తే ఉండదు. ఇప్పుడు అలాగే దీనికి ఏ కలర్స్ కావాలంటే అవి మనం కస్టమర్ చాయిస్ని బట్టి మనం పెట్టేసుకోవచ్చు. తీసేసినవి కూడా ఏమంటే కింద తీసేసి మళ్ళీ అవన్నీ కట్ చేస్తే గోల్డ్ ఎక్కువ ఉండదు, వేస్ట్ అయిపోతాయి కాబట్టి ఆ సౌత్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నామంటే ఇప్పుడు నల్లపూసల్లోకి వేసుకున్నాం కాబట్టి రూబీ మధ్యలో వచ్చి ఇటు ముత్యాలు సౌత్స్ పాతవి అనమాట. అవి ఇచ్చేసి ఇలా సన్నగా మోజోనైట్స్తో అల్లేసామన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇది పెట్టుకోవచ్చు. ఇది హెవీగా అయింది, వాళ్ళకి ఏంటంటే హెవీగా కావాలన్నారు, అందుకని హెవీగానే చేసామన్నమాట. ఇప్పుడు డిఫరెంట్గా హెవీగా చేసిచ్చాను. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఇలాంటివి ఉన్నాయంటే తీసుకొచ్చారంటే చేసిస్తాను. ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా కేరళ వాళ్ళవి ఇంతకుముందు కొన్ని చేశాను, వాటితో పాటు ఇవి కూడా వాళ్ళు ఇచ్చారనమాట. సౌత్ సీ సింగిల్ లైన్ వాళ్ళే తీసుకొచ్చుకున్నారండి. పాతది ఇంతకుముందు సింపుల్గా దారంలోకి వేసుకుంటా ఉన్నారనమాట. ఇప్పుడు అదే సౌత్ సీ నేను ఏం చేశానంటే ఇక్కడ వాళ్ళకి ఇట్లా దీనికి లాకెట్ వేసుకుంటారు, అది ఉండిందనమాట. అదే తీసి దీనికి వేసేసి ఇప్పుడు వీళ్ళు ఇక్కడ వాళ్ళ పాత లాకెట్లని తగిలించుకుంటారు. దానికి ఏం చేశానంటే ఆ సౌత్ సీకి గోల్డ్ అల్లేసి క్యాప్స్ ఏం చేశానంటే ఉట్టి రష్యన్ ఎమరల్డ్కే క్యాప్స్ వేసుకుంటూ సౌత్ సీ క్యాప్స్ లేకుండా లైట్ వెయిట్లో చేశాను. ఇట్లా ఒకటి చేశాను. ఇంకోటి వాళ్ళ డాటర్కి ఏంటంటే నెక్కే కావాలన్నారు 13 ఇంచెస్. ఇలా చిన్నది ఒకటి మిగిలిన పూసలు అనమాట. ఒక్క లైన్లోనే ఇప్పుడు 1.5 లైన్ దగ్గర ఇలా వచ్చినాయి అనమాట. మదర్కి ఇప్పుడు ఇలా కొంచెం లెంగ్దీగా లాకెట్లు వేసుకోవడానికి చేశాను. డాటర్కి ఏంటంటే ఇది కూడా లైట్ వెయిట్లో అల్లిచ్చేసాను అనమాట. సింపుల్గా లైట్ వెయిట్లో అల్లాము. అట్లాగే ఏంటంటే ఏదైనా పూసలు ఉన్నా అలాంటివి ఏదైనా మోడల్ చేసుకోవాలన్నా తీసుకొచ్చినా మనం చేసుకోవచ్చు. అలాగే వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి నాకు కొంచెం టైం ఇచ్చినా సరే ఫాస్ట్గా ఇవన్నీ చేసి ఇచ్చేసాను. మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఇలాంటివి ఉన్నాయంటే తీసుకొచ్చారంటే చెప్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే కస్టమర్ది రింగ్ అనమాట. ఫింగర్కి ఉండే రింగ్ అండి. ఇది చూస్తే బాగా పాతది, ఎన్ని ఇయర్స్ బ్యాక్ది అనమాట. ఫింగర్ రింగ్. దీన్ని ఏం చేసామంటే ఆ రింగ్ తీసేసి నేను కింద లూప్స్ ఇచ్చేసి ఇలా ఇప్పుడు ఏం చేశానంటే ఇలా కింద లూప్స్ ఇచ్చేసి ఇలా రెడ్ వేసేసుకున్నాను. ఎందుకంటే ఇందులో రెడ్ వైట్ స్టోన్ ఉంది కాబట్టి రెడ్ వేసేసుకున్నాను. రెడ్ ముత్యాలు కలిపి ఇలా ఇచ్చేసాను. పైన కూడా అలాగే దాన్ని ఏం చేశానంటే లైట్ వెయిట్లో ఒక ముత్యము ఒక రూబీ వేసేసి ఇలా సింపుల్గా సెట్ చేసి ఇచ్చేసాను. ఇలాగే ఏంటంటే వాడని రింగులు కానీ ఏదైనా కొంచెం బాగుంటే, ఇదేంటంటే బాగానే ఉంది కాకపోతే రింగ్ అంతా కొంచెం పాతగా అయిపోయి నలిగిపోయి ఇరిగిపోయింది అనమాట. అలాంటిది మళ్ళీ రింగ్ కన్నా కూడా ఇప్పుడు ఏంటంటే తను ఇలా మెల్లోకి వేసుకుంటా అన్నారు అడిగితే, అందుకని ఏం చేసామంటే మెల్లోకి ఇట్లా చేసి ఇచ్చానమాట. అలాంటివి ఏదైనా ఉంటే ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. రింగుకి చూడండి, అందుకే ఇక్కడ లోపల ఇలా ఉంది బంప్ లాగా, ఇది రింగ్ది. అలాంటివి మన దగ్గర ఉన్నా కూడా కొంచెం బాగుంటే ఏదైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మరి ఏమైనా డ్యామేజ్ అయ్యి అలా ఉంటే చేసుకోలేము, బాగున్నంత వరకు యూజ్ చేసుకోవచ్చు. నేనేంటంటే బ్యాంగిల్స్ చాలా చేశానండి. ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోస్ పెట్టాను. ఏంటంటే ఏ బ్యాంగిల్ అయినా సరే ఇప్పుడు చూడండి, సన్న బ్యాంగిల్స్ డైలీ వేర్ వాడుకునే వాళ్ళు అనమాట. ఈ సన్న బ్యాంగిల్స్ డైలీ వేర్ వాడుకునేవి ఏం చేశామంటే మొన్న నేను ఒక వీడియోలో పెట్టాను, ఏంటంటే ఇది బ్రేక్ చేసి ఎలా చేస్తానో చూడండి అని. అది ఇప్పుడు ఏంటంటే వీళ్ళు గ్రీను వైట్ స్టోన్ కావాలన్నారు. ఇదేంటంటే ఇప్పుడు ఇలా గ్రీను వైట్ స్టోన్ పెట్టించాను అనమాట. మధ్యలో గ్రీను వైట్ స్టోన్ బ్రేక్ చేసి ఇది 2/4 సైజ్ ఉంది, ఇప్పుడు 2/7 చేశాను. అట్లాగే సైజ్ ఎంత కావాలో దాన్ని బట్టి మనం ఏంటంటే ఇది ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువ కావాలంటే ఇవే ఇంకొక చోట పెట్టుకోవచ్చు, మన ఇష్టం అనమాట. సైజుని బట్టి బ్యాంగిల్స్ ఒక్కటి మాత్రం ఏంటంటే సైజుని బట్టి స్టోన్స్ ఒకసారి చెప్తాం కానీ ఒక్కొక్కసారి ఏంటంటే సైజుని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవాల్సి వస్తాయి, అలా చేసుకుంటాము. మీకేంటంటే ఇప్పుడు నేను ఒక మోడల్ ఇదే మోడల్ స్టోన్స్ అన్నీ అదే మోడల్ చెప్పిందే ఉంటాయి, కాకపోతే సైజ్ అటు ఇటు పెట్టుకుంటూ కొన్ని ఎక్కువ పెట్టుకోవాలి కొన్ని తక్కువ అనేది మేము ఫైనల్గానే డిసైడ్ చేస్తాం అనమాట. మీకు చెప్పినట్టు కొన్ని చేయలేకపోవచ్చు. ఇప్పుడు ఇది చెప్పాను స్టోన్స్ సైజుని బట్టి ఒక చుట్టు చిన్నవి ఒక చుట్టు పెద్దవి చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ లెంగ్త్ అనేది ఇప్పుడు 2/4 ఉంది, కరెక్ట్గా 2/7 కావాలి అంటే
ఆ స్టోన్స్ ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఇది కొంచెం పెద్దవి పెట్టామంటే 2.8 వెళ్ళిపోద్ది, ఒక్కోసారి 2.9 కూడా వెళ్ళిపోతాయి. అందుకని మేము దాని ప్రకారం ఏం చేస్తామంటే ఎంత కావాలో అంత స్టోన్స్ అడ్జస్ట్ చేసుకుంటూ చెప్పిన కలర్స్ అయితే అలాగే ఉంచేస్తాం. బట్ సైజెస్ చిన్నవి పెద్దవి చేసుకుంటూ అలా డిఫరెంట్‌గా చేసిస్తామనమాట. ఇప్పుడు కూడా ఇవి అలాగే చేసినవే. తనకి 24 నుంచి 27 కావాలన్నారు సైజు. ఈ ప్లెయిన్ బ్యాంగిల్స్ ఎప్పుడు వాడతాం కదా మనము, అవే బ్యాంగిల్స్ ఇవి. వాటికి ఇలా సింపుల్‌గా పెట్టించేసాననమాట ఇప్పుడు. చూడొచ్చు గ్రీన్ స్టోను, వైట్ స్టోను. మన ఇష్టం కలర్స్ వైట్, గ్రీన్, రెడ్ అన్ని కలర్స్ ఏది కావాలన్నా అలా పెట్టేసుకోవచ్చు. ఒకటే సింగిల్ కలర్ అయినా కూడా పెట్టేసుకోవచ్చు. నేను బ్యాంగిల్స్ అనేవి చిన్న సైజువి, పెద్దవి చాలా చేశానండి. అసలు ఎవరు చేయలేరనమాట. బ్యాంగిల్స్ అంటే ఎవరు చేయలేము, బ్యాంగిల్స్ ఇంకా పనికిరావు అనుకుంటారు. అట్లాంటిది చాలా సైజెస్ డిఫరెంట్‌గా చేసాం. బేబీ బ్యాంగిల్ పెద్దది చేసాము. బ్యాంగిల్ సైజ్ ఎంతైనా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది 27 నుంచి 210 కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు మన ఇష్టం సైజుని బట్టి. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్ పాత కమ్మలండి, జస్ట్ స్టడ్ అనమాట. దీని కింద ఒక ముత్యం నేను తీసేసారు, తను వద్దన్నారు. దానికి ఏం చేసామంటే నేను ఇంతకుముందు కూడా ఇలా పెట్టాను అనమాట. ఏంటంటే ఇది గ్రీన్ స్టోన్, వైట్ స్టోన్ ఉంది కాబట్టి రూబీ స్టోన్ ఇచ్చేసి ఇక్కడ ముత్యాలు ఇచ్చేసి, ఈ కమ్మకు కూడా పైన తను ఏంటంటే మరీ ఖాళీగా ఉండకుండా కొంచెం ముత్యాలు కావాలన్నారు. అందుకని ఏం చేసామంటే ఇలా చిన్న ముత్యాలు నెక్స్ లాగా ఇచ్చేసుకొని ముత్యాలు ఇచ్చేసామన్నమాట. ఇదేంటంటే ఇప్పుడు ఒక స్టడ్ని ఇప్పుడు ఇలా ముత్యాలు అవన్నీ వేసేసి చేసి ఇచ్చాను. కింద పార్ట్ ఇంకోటి మళ్ళీ సపరేట్గా వేరుగా కూడా చేసుకోవచ్చు. అట్లాగే మనకి ఏదైనా ఒక పార్ట్ ఇప్పుడు ఇది కూడా కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే మరీ పెద్దగా కావాలన్నా చేసుకోవచ్చు, ఏ సైజ్ అయినా ఏ మోడల్ అయినా చేసుకోవచ్చు. ఇదేంటంటే కొంచెం మీడియం ఇంత సైజ్ కావాలన్నారు. అందుకని ముత్యాలు అవి కింద ఇచ్చాను, ఇప్పుడు పైన కూడా ఇట్లా ముత్యాలు ఇచ్చాను అనమాట. మనం ఏదైనా పాతవి ఎలా ఉన్నా సరే కండిషన్ బాగుంటే మార్చేసుకోవచ్చు, చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇవన్నీ ఏంటంటే కస్టమర్ పాత కమ్మలండి. మీరు ఇది బాగా అబ్జర్వ్ చేస్తే దీని ఫోటో పెడతాను. జే టాప్స్ అంటాం కదా అవి అనమాట. తను ఏంటంటే తనకి చాందులు నచ్చినాయి అని చెప్పి ఏం చేశామంటే, జే పర్లేదండి తీసేసినా పర్లేదు, నాకు చాంది కావాలన్నారు. జే మరీ పొడువుగా కిందకు వచ్చున్నాయి అనమాట. ఆ జేది వరకు కొంచెం ఇంత ముక్క కట్ చేసేసి చాందులు పెట్టేసాం. చాంది పెట్టేసి ఇది రూబీ స్టోన్ వైట్ ఉన్నాయి కాబట్టి రూబీస్ ఇచ్చేసి మొత్తం సెట్ చేసి ఇచ్చానమాట. అట్లాగే ఈ కస్టమర్కి ఏంటంటే ఈ కమ్మలకి బ్యాక్ స్క్రూ లేదనమాట. చెన్నై స్క్రూ ఇప్పుడు నేను పెట్టించాను. బాంబే స్క్రూ ఉన్నింది, పోయింది. అట్లా ఏంటంటే పోయింది కాబట్టి దీనికి ఏం చేశానంటే ఇట్లా దీంతో పాటు వీళ్ళు చాలా తెచ్చారు, ఇంకా ముత్యాలు అన్నీ అల్లిచ్చాము, చాలా ఉన్నాయి వీళ్ళవి. ఇంతకుముందు వీడియోస్లో పెట్టాను అనమాట. ఇవి కూడా కమ్మలు ఉన్నాయి అనమాట. ఇప్పుడు అయిపోయినాయి. బ్యాక్ స్క్రూ మార్చేసాను, ఇప్పుడు చెన్నై స్క్రూ పెట్టించాను నేను. అట్లాగే మనం స్క్రూస్ మార్చుకోవచ్చు. బాంబే కావాలంటే బాంబే, చెన్నై అంటే చెన్నై, అలా మార్చేసుకోవచ్చు. ఇది కూడా అంతే, జే టాపు బాంబే స్క్రూ ఉంది. తనకి దీనికి మాత్రం డైలీ వేర్కి నాకు స్క్రూ ఒకటి మార్చేయండి వద్దు అన్నారు. అందుకని ఏం చేశానంటే బాంబే స్క్రూ పెట్టించేసాను. మీరు ఎవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పాతవి కొత్తగా చేస్తూ ఉంటాను, ఇంకా చాలా వెరైటీస్ చేస్తూ ఉంటాను. నా వీడియోస్ స్కిప్ కాకుండా చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది. హైప్ కూడా చేయండి. థ్యాంక్ యూ.